పీఎం విశ్వకర్మ యోజన వినియోగించుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులు వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారన్నమాట. మంగళవారం కలెక్టరేట్ల సమావేశంలో వీడైతే మాట్లాడారు. విశ్వకర్మ, ధోబీ, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, శిల్పులు, స్వర్ణకారులు, వడ్డెర, మేర, మేదిరి, ఉప్పరి తదితర చేతివృత్తి వారు కళాకారులకు కూడా పరికరాల కోసం సహకారం అందిస్తారని తెలిపారు. అర్హులకు సర్టిఫికెట్, ఐడి కార్డుతో పాటు పారిశ్రామిక పనిముట్లు అంటే ట్రైనింగ్ టూల్ కిట్ కూడా కొనుగోలుకు 15,000 ఆర్థిక సాయం చేస్తారని పేర్కొన్నారు. 5% వడ్డీకే 3 లక్షల వరకు ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ లోన్ 2 విడతలుగా అందిస్తున్నట్లు కూడా తెలిపారు. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబరు, బ్యాంకు వివరాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని 18 ఏళ్ళు నిండిన యువత అర్హులని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గారు కూడా ఇందులో అయితే పాలు పంచుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద వీటన్నిటికి కూడా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట తెలంగాణలోని. సో కామన్ సెంటర్లో మనకి కామన్ సర్వీస్ సెంటర్లు అయితే ఉంటే సిఎస్సి సెంటర్లో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.